జ్యోతిష్య అభిలాషులకి అందరికీ నా శుభ అభివందనాలు. చాలామంది నన్ను నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహాలని ఎలా స్తుతించాలి, వెనక మన మహాలయ పక్షాల్లో తల్లిదండ్రుల్ని, పితృల్ని ఎలా స్తుతించాలి, పితృస్థుతి అని ఇచ్చాను. ఒకవేళ ఆ టైంలో మీరు తర్పణాలు చేసుకోలేకపోతే మీ తల్లిదండ్రుల్ని, మీ పితరులను అందరినీ స్తుతించవచ్చు. దాన్ని చెప్పాను పితృస్థుతి. ఇప్పుడు నవగ్రహ స్థుతి అంటే నవగ్రహాలు మీరు వివాహాన్ని చాలా కఠినంగా చేస్తూ ఉన్నారు చాలామంది. కఠినం అంటే ఏదో కారణం అని చెప్పి వివాహాలు అంటే కుజ దోషం ఉందనో, రాహుకేతు దోషం ఉందనో, శనీశ్వరుడు దశమ స్థానాన్ని నుంచి లగ్నాన్ని చూస్తున్నాడనో, కుజ దృష్టి ఉందనో, పోతే గురు దృష్టి, పాప దృష్టి, ఇట్లా రకరకాల కారణాలు చెప్పి రాహుకేతువులు లగ్నాన్ని చూస్తున్నారను, లేదు సప్తమ స్థానం వివాహ స్థానాన్ని చూస్తున్నారు అని, పంచమంలో రాహు, లగ్నంలో రాహు ఉన్నాడు, ఇట్లా చెప్పి జనాల్ని చాలా వివాహాలు కాకుండా భయపెడతా ఉన్నారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క దానికి స్తోత్రాలు ఉన్నాయి. జ్యోతిష్యం అంటే వెలుగు దారి చూపిస్తుంది, అంతేగాని జ్యోతిష్యం ఎప్పుడు వివాహాలు ఆపకూడదు. ఒక కారణం చెప్పి వివాహం ఎప్పుడు ఆపకూడదు. సో స్తోత్రాలు అనేవి ప్రతి గ్రహానికి స్తోత్రం ఉంది, స్తుతించాలి ఆ గ్రహాన్ని. ఓకే, అందుకని నేనేం చేస్తున్నానంటే మీ అందరికీ కూడా నవగ్రహాలని ఎలా స్తుతిస్తారు, ఇది వ్యాస మహానుభావుడు, మహర్షి వేదవ్యాసుడు రచించిన నవగ్రహ స్తోత్రం. నవగ్రహాలను స్తుతించి వారి అనుగ్రహం పొందడానికి చాలా ప్రభావవంతమైనది ఈ శ్లోకం. ఈ స్తోత్రం ప్రతి గ్రహాన్ని వారి విశిష్ట లక్షణాలతో వర్ణిస్తూ భక్తులకు రక్షణ మరియు ఆశీర్వాదాలను ప్రసాదించమని ప్రార్థిస్తుంది. సూర్యుడిని జపా కుసుమ సంకాశం అని అంటారు. ఓకే, ఈ శ్లోకంలో జపా కుసుమ సంకాశం అని, చంద్రుణ్ణి దధిశంక తుషారాభం అని, కుజుణ్ణి ధరణీ గర్భ సంభూతం అని, బుధుడిని ప్రియంగు కలికా శ్యామం అని, గురువుని దేవానాం చ ఋషీనాం చ గురుం అని, శుక్రుణ్ణి హిమకుంద మృణాలాభం అని, శనిని నీలాంజన సమాభాసం అని, రాహువుని అర్ధకాయం మహావీర్యం అని, కేతువుని పలాస పుష్ప సంకాశం అని ఈ స్తోత్రంలో వర్ణించారు. సో మనం ఈ స్తోత్రాన్ని నిత్యం ప్రతిరోజు పఠించడం వల్ల, చదవడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా వివాహానికి భయపడకుండా పిల్లల చేత, వధూవరుల చేత, ఇద్దరి చేత ఈ శ్లోకాలను చదివించండి. ఏదైనా దోషాలు ఉంటే నిత్యం వాళ్ళని ధ్యానించటం వల్ల ఆ దోషాలు అంతేగాని భయపెట్టకూడదు. వివాహం అంటే అది చాలా తప్పు. సరే, అయితే మనం ఒక్కొక్క శ్లోకం సూర్యగ్రహాన్ని మనం సూర్యగ్రహాన్ని ఎలా పఠించాలి, సూర్యగ్రహానికి మెయిన్ కారణం ఎందుకు సూర్యుడిని మనం జపించాలి అంటే, సూర్య మంత్రం మనకి ఎందుకు అంటే, సూర్యుడు వచ్చేసి ఆరోగ్యం, కీర్తి మరియు విజయం కోసం. మీకు కీర్తి కావాలి, విజయం ఉండాలి, మీ జీవితంలో ఏ పని చేసినా విజయం ఉండాలి, అందులో కూడా అపజయం లేకుండా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి అన్నప్పుడు ఈ స్తోత్రాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉంటారు. కార్యసిద్ధికి, శత్రుజయం కోసం ఇది అత్యంత శక్తివంతమైన స్తోత్రం. దీన్ని ఆదిత్య హృదయం అంటారు. సరే, ఇప్పుడు మనం ఈ స్తోత్రాన్ని ఎలా పఠిద్దామో ఒకసారి చూద్దాము. సూర్యమంత్రం జపా కుసుమ సంకాశం. కొంచెం నేను జూమ్ చేస్తున్నాను. ఓకే, జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఇంతవరకు సూర్యమంత్రం. ఓకే, అంటే మనకి సూర్యమంత్రాన్ని మహర్షి వేదవ్యాసుడు రాశాడు. దీన్ని ఆదిత్య హృదయంలో మొదటి శ్లోకం ఇది.
జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. దీని అర్థం ఏంటంటే జపా పుష్పం అంటే మనకి మందారం పువ్వు వస్తుంది. ఓకే, మందారం పువ్వునే మనం హైబిస్కస్ రోజా సైనెన్సిస్ అంటారు. ఈ జపా పుష్పం అంటే మందార పువ్వు వలె ఎర్రగా ప్రకాశించే వాడిని, కశ్యప మహర్షి పుత్రుడైన వాడిని, మహా తేజస్సుతో ఉన్నవాడిని, అంధకారానికి శత్రువైన వాడిని, సమస్త పాపాలను నశింపజేసేవాడిని నేను ఆ సూర్యనారాయణునికి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. ఆదిత్య హృదయం అంటే దీనిలో చాలా శ్లోకాలు ఉంటాయి. ఇది మొదటి శ్లోకం, ఇది రెండవ శ్లోకం, ఇలా ఉంటాయి అన్నమాట. మూడవ శ్లోకం. సో ఇన్ని శ్లోకాలు మనం చదవలేకపోయినా కూడా మనం ఏంటంటే అట్లీస్ట్ ఆ మొదటి శ్లోకం అయినటువంటి సూర్య మంత్రాన్ని చదివితే మనకేంటంటే ఏ దోషాలు లేకుండా ఉంటాయి. దీని అర్థం ఏంటి? సూర్య భగవానుని ఎలా ప్రార్థిస్తారు అంటే జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఎర్రగా ప్రకాశించే వాడిని, ఎవరు? సూర్య భగవానుడిని. ఎలా ఎర్రగా ప్రకాశిస్తాడంటే మందార పువ్వు వలె. కశ్యప మహర్షి పుత్రుడైన వాడిని, మహా తేజస్సుతో ఉన్నవాడిని, అంధకారానికి శత్రువైన వాడిని, సమస్త పాపాలను నశింపజేసేవాడిని ఆ సూర్యనారాయణునికి నేను నమస్కరిస్తున్నానని అర్థం. ఓకే, ఈ శ్లోకార్థం అన్నమాట. ఈ శ్లోకాన్ని మనకి ఎవరు ఏ మహర్షి రాశాడు? వ్యాస మహర్షి వేదవ్యాసుడు ఈ నవగ్రహాల్లో మొదటి గ్రహమైన సూర్య భగవానుడిని స్తుతించి వారి అనుగ్రహం, ప్రతి గ్రహం అనుగ్రహం పొందడానికి ఈ స్తోత్రాలు, మనం ప్రతి ఒక్క స్తోత్రాన్ని కూడా పఠించి అర్థం చేసుకొని మనం ముందుకెళ్దాం. ఒక్కొక్క గ్రహాన్ని స్తుతించాలి. ఓకే, ఇంకా వెళ్తే ఇది ఆదిత్య హృదయం అంటే మనకి జనరల్గా ఏంటంటే ఆదిత్య హృదయంలోని మొదటి శ్లోకం. ఇంకా చాలా ఉన్నాయి చెప్పినట్టుగా. ఆదిత్య హృదయం అంటే ఇక్కడి నుంచి రెండవ శ్లోకం ఉంటుంది. నమః సవిత్రే జగతః చక్షుషే జగతాం పతే నమో నమః సూర్యాయ ఆదిత్యాయ నమో నమః. ఇది రెండవ శ్లోకం అన్నమాట. అంటే ఇన్ని శ్లోకాలు మీరు చదవలేకపోయినా కూడా మొదటి శ్లోకమైన ఈ జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం, ఈ మొదటి శ్లోకం చదివితే చాలు. మీరు రెండవ శ్లోకం, మూడవ శ్లోకం అయిన నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః, నమః శంకరమిత్రాయ నమః కృషాననే నమః, ఇది మూడవ శ్లోకం ఆదిత్యాయ హృదయంలో. ఇవన్నీ అవసరం లేకుండా ఈ మొదటి శ్లోకం వరకే మీరు చదివితే, ఎవరికైతే సూర్య భగవానుడు అంటే చాటుల్లో అమ్మాయి అబ్బాయి చాటుల్లో సూర్య అనుగ్రహం లేదు అన్నప్పుడు నవగ్రహాల్లో మొదటి గ్రహమైన ఈ శ్లోకాన్ని అంటే సూర్య భగవాన్ని స్తుతించటం అన్నమాట చేస్తే మంచిది. అలా చేయండి ప్రతి ఒక్కరూ కూడా. నాకు చాలామంది అడుగుతూ ఉంటారు, భయపెడతా ఉంటారు వాళ్ళని. సూర్యగ్రహం అనుగ్రహం లేదండి, విజయానికి కారకుడైనటువంటి, అపజయం లేకుండా కీర్తి ప్రతిష్టలు కారకుడైనటువంటి మనకి సూర్య భగవానుడి ఉండాలి కదా మనకి అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కాదు, నేను కాదనలేదు. మీకు ఆరోగ్యం, కీర్తి, విజయం ఉండాలి అంటే కార్యసిద్ధి కావాలి. ఓకే, మీకు కార్యసిద్ధి కావాలి, శత్రువుల్ని జయించాలి అన్నప్పుడు మీకు విజయం కావాలి, ఆరోగ్యం బాగుండాలి, కీర్తి ఉండాలి, జీవితంలో మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలి, శత్రుజయం ఉండాలి అన్నప్పుడు సూర్య భగవానుడిని మనం స్తుతించటం వచ్చి ఉండాలి. దానికి నేను చెప్పినటువంటి ఈ శ్లోకం మీకు బాగా నవగ్రహాల్లో మొదటి శ్లోకం. తర్వాత చంద్ర మంత్రం అనేది నేను రెండవ క్లాసులో చెప్తాను. ఓకే, జై హింద్. మీరందరూ కూడా వివాహాలలో చాలా ముఖ్యమైనటువంటి, జీవితంలో వివాహం చాలా ముఖ్యం.